ఎన్నికలన్నాక ఒక పార్టీ ఓడిపోతూ ఉంటుంది, ఇంకో పార్టీ గెలుస్తూ ఉంటుంది. అయితే గెలిచినటువంటి పార్టీకి వెళ్ళటానికి ఓడిపోయినటువంటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కీలక నాయకులు కానీ, మాజీ మంత్రులు కానీ ఆసక్తి చూపించడం సహజం. ముఖ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, ఓడిపోయిన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు అంటే మొన్న గత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో 23 మంది ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఈసారి 11 మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే నిధులు కావచ్చు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, దీనికోసం వెళ్ళాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మరి మాజీ మంత్రులుగా ఓడిపోయిన వాళ్ళు వెళ్తానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందువల్లంటే చాలా సింపుల్. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలి, అందుకని వెళ్ళడానికి సిద్ధపడతారు. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో వెళుతూనే ఉంటారు. చాలా మంది వెళ్తున్నారు, ఎంపీలని కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళటం అనేది చాలా పెద్ద థింగ్గా చూడాలి. ఎందుకంటే ఒకటి, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీకి ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆయన. మరి అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి అంశం కింద చూడొచ్చు. ఒకటి. రెండోది, వైసీపీ పార్టీకి సంబంధించినంత వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లాగో, విజయసాయిరెడ్డి ఎట్లాగో, కాస్త అటు ఇటుగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అట్లాగే ఫస్ట్ నుంచి జగన్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు. వైసీపీ పార్టీకి సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ జీవితానికి సంబంధించి కానీ ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకునే పక్షంలో టాప్ 5 పీపుల్‌లో బాలినేని ఉంటారు డెఫినెట్‌లీ. కానీ అట్లాంటి బాలినేని విషయంలో మంత్రి పదవి తీసేసి ఆయన కోపం వచ్చేలా చేశారు జగన్. కానీ మరి అందరిని తీసేసి ఓన్లీ బాలినేని ఉంచితే ఒక రకమైనటువంటి పక్షపాతం అవుతుంది కాబట్టి మరి తీసేశారు. నిజంగా జగన్‌కి ఏదైనా ఇబ్బంది ఉండి తీస్తారో మనకు తెలీదు గానీ 2017 ఆ టైంలో తీసేశారు. 15లో 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల తర్వాత మంత్రి వర్గ ప్రక్షాళన జరిగినప్పుడు బాలినేని తీసి పక్కన పెట్టారు. అందరిని తీసి పక్కన పెట్టారు. అందులో భాగంగా మళ్ళీ ఆయన తీసి పక్కన పెట్టారు. కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. 2.5 ఏళ్లే మంత్రి పదవి అని ముందే చెప్పారు. అదో రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. అంటే ఓడిపోయారు కాబట్టి ఎన్నికల్లో ఫెయిల్ అయినట్టు. సో అప్పటి నుంచి కూడా బాలినేని చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాగుంటకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. దాని విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎలక్షన్ ముందే టీడీపీకి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ అవతల దామచర్లో వీళ్ళెవరో ఉండడం, జనార్దన్ రెడ్డి ఉండడంతో డ్రాప్ అయిపోయారు బాలినేని. మొత్తానికి ఎలక్షన్ తర్వాత, ఓడిపోయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఈ బాలినేనికి అత్యంత కోపం తెప్పించిన అంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ మీద ఆయన ఒక రకమైన పోరాటం చేస్తుంటే కూడా దానికి కూడా జగన్ గాని, వైసీపీ గాని సరైనటువంటి సపోర్ట్ లీగల్‌గా గాని, ఆర్థికంగా గాని, మీడియా పరంగా గాని ఇవ్వకపోవడం. సాక్షి లాంటి వాళ్ళు పొరపాటున కూడా మీడియా కవరేజ్‌లో తాను చేస్తున్న పోరాటం గురించి ఇవ్వకపోవడంతో బాలినేనికి ఇంక ఒళ్ళు మండి ఆయన పార్టీ మారారు. అయితే ఈయన పార్టీ మారుతున్న ఆయనకు ఉన్నటువంటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఒంగోలు వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్‌లో 90% మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాలినేని వెంట రాము అని ఖరాఖండిగా చెప్పేశారు. జగన్ ఓడిపోయినా కూడా మంచి హోప్ ఇస్తున్నారు. మళ్ళీ 29లో ఆయనకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము మాత్రం మీతో నడవం సార్ ఏమనుకోకుండా వాళ్ళు ఓపెన్‌గా చెప్పేసినట్టు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా మీరు పార్టీ మారాలనుకుంటే మారొచ్చన్నా అని బతిమలాడే ప్రోగ్రామ్ ఏమీ పెట్టకుండా బెజ్జగించడం కాకుండా పంపించేశారని తెలుస్తుంది. జగన్ అట్లా డీల్ చేయడం కరెక్టా? బాలినేని గాని, ఇంకోళ్ళు గాని పార్టీ నుంచి వెళ్తుంటే వెళ్ళండన్నా కానీ 29లో వెనక్కి వస్తే మాత్రం మేము తీసుకోమని ముందే చెప్పేసినట్టుగా తెలుస్తుంది. జగన్ డీల్ చేసిన విధానం కరెక్ట్ లేదా తప్పు? ఈ రెండిట్లో ఒకే ఒక్క పదాన్ని మీరు కామెంట్లో రాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళు ఆయన డీల్ చేస్తున్న విధానాన్ని కరెక్ట్‌గా చూస్తున్నారా లేదా అని. ఈ వీడియో నేను బాలినేనికి పంపిస్తా. బాలినేని పిఏ వాళ్ళకు ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా పంపిస్తా. కాబట్టి మీరు కరెక్ట్‌గా కామెంట్ చేయండి. జగన్ బాలినేని డీల్ చేసిన విధానం కరెక్టు లేదా తప్పు అని మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి బాలినేని చేసిన తప్పా లేదా అనేది ఆయనకి తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.